We are in chapter time series, right? So we have seen the definition and examples. We also seen the essential requirements of time series. So now we are going to see the uses of time series. The analysis of time series is of great significance not only to the economist and businessman but also to the scientist, astronomist, geologist, sociologist, biologist, research worker, etc. ఈ టైం సిరీస్ యొక్క అనాలిసిస్ అనేది ఎకనామిస్ట్ బిజినెస్ మ్యాన్ కే కాకుండా వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఒక గ్రేటర్ సిగ్నిఫికెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ వే లాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మనకి ఇక్కడ 4 యూజెస్ ఉన్నాయి. ఆ 4 యూజెస్ ఏంటో ఒకసారి ఇక్కడ చూసేద్దాం. ది ఫస్ట్ యూజ్ ఇస్ ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ పాస్ట్ బిహేవియర్. పాస్ట్ బిహేవియర్ ఈ టైం సిరీస్ అనాలిసిస్ ద్వారా మనం పాస్ట్ డేటా యొక్క బిహేవియర్ ఏంటి అనేది అర్థం చేసుకోగలుగుతామంట. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, పాస్ట్ డేటా అని ఉంది కదా, ఇక్కడ 2010 టు 2014 దాకా మనకి డేటా ఉందన్నమాట. సో వీ హ్యావ్ ది పాపులేషన్ అండ్ సేల్స్ అండ్ ప్రొడక్షన్. మీకు ఈ గ్రాఫ్ చూడడం ద్వారా ఏం అర్థమవుతుంది? ఇయర్ బై ఇయర్ మనకు పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అండ్ సేల్స్ కూడా ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి కదా, పాపులేషన్ అనేది బ్లూలో ఉంది. సో ఇయర్ బై ఇయర్ ద పాపులేషన్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ మనకు టైం సిరీస్ అనాలిసిస్ ద్వారా ఇదొకటి అర్థమవుతుంది కదా, పాస్ట్ బిహేవియర్ అనేది అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ పాపులేషన్ అనేది పెరుగుతా పోతుంది అంటే పాస్ట్ డేటాని అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే పాపులేషన్ ఇంక్రీజ్ అయిన కొద్దీ సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ 2010లో 450 అలాగుంది, తర్వాత డిక్లైన్ అవుతూ వస్తుంది మొత్తం. 2013 ది ప్రొడక్షన్ ఈజ్ 120 అరౌండ్ 140 కదా. సో ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకి? ఈ డేటా గురించి కొంచెం అర్థం చేసుకోగలుగుతున్నాం. పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఈ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి, బట్ ప్రొడక్షన్ మాత్రం డిక్రీజ్ అవుతుంది. సో దీని ద్వారా మనకి కొంత అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ది ఫస్ట్ యూజ్ ఆఫ్ టైమ్ సిరీస్. అండ్ సెకండ్ ఈస్ ఇట్ హెల్ప్స్ ఇన్ ప్లానింగ్ ఫ్యూచర్ ఆపరేషన్స్. ఫ్యూచర్ ఆపరేషన్స్ యొక్క ప్లానింగ్ కి ఉపయోగపడుతుందంట. ఎలా? ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, పాస్ట్ డేటా ఉంది, మనకి కరెంట్ డేటా ఉంది. ఇక్కడ దీన్ని కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ 2021 టు 2024 వరకు మనకు డేటా ఉంది. ఇక్కడ అనేది పాపులేషన్, ఈ బ్లూ కలర్ అనేది పాపులేషన్ అనేది ఇయర్ బై ఇయర్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ ఇక్కడ సేల్స్ అనేటివి కొంత పాటు డిక్రీజ్ ఇంక్రీజ్ వాటిలో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి అన్నమాట. ప్రొడక్షన్ లో మాత్రం మొత్తం ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో దీని ద్వారా ఏమనుకోవచ్చు, మనకి ఫ్యూచర్ లో కూడా పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్ అనేది ఇప్పుడే చాలా డిక్లైన్ లో ఉంది. అండ్ ఇంకా ఫ్యూచర్ లో కూడా ప్రొడక్షన్ ఏమీ ఉండకపోవచ్చు. జనాలు ఎక్కువ పెరిగిన కొద్దీ దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా ఉండాలి. అది ప్రొడక్షన్ లో ఉండి పాపులేషన్ పెరుగుతూ ఉంటే ప్రొడక్షన్ యొక్క ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి, జనాలు కొనలేకపోతారు. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంకా ఫ్యూచర్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రొడక్షన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే ప్లానింగ్ అనేది మనకి ఈ టైం సిరీస్ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. This is the second use of time series analysis. And third is it helps in evaluating current accomplishments. అంటే ఇప్పుడు కరెంట్ అకంప్లిష్మెంట్స్ అంటే ఇప్పుడు పొందిన లాభాలు అన్నమాట. ప్రజెంట్ ఉన్న డేటా మనకి ఏమైతే ఇస్తుందో దాన్ని ఎవాల్యుయేట్ చేయడం అన్నమాట. ప్రజెంట్ కరెంట్ డేటా అయితే దీన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట.
పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవాల్యుయేట్ చేయాలన్నమాట ఇది అనేది ఈ వెదర్ దిస్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అనే టైమ్ సిరీస్ అనాలిసిస్ అనేది చెప్తుంది అనమాట. ఎవాల్యుయేటింగ్ అంటే వెరిఫికేషన్ అనమాట. దిస్ ఇస్ ది థర్డ్ యూజ్ ఆఫ్ టైమ్ సిరీస్ అనాలిసిస్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఇట్ ఫెసిలిటేట్స్ కంపారిజన్స్. మనం ఇందాక ఏం చెప్పాం, మనం నిన్నటి వీడియోలోనే తెలుసుకున్నాం. మనం టైమ్ సిరీస్ అనాలిసిస్ లో ఫస్ట్ చేసేది ఏంటి, comparing the past data with the current data so that we get some important guidelines for the so from that important guidelines we can expect some development in the future. సో ఇదనేది తెలుసుకున్నాం. ఈ టైమ్ సిరీస్ అనాలిసిస్ ద్వారా మనం కంపారిజన్స్ అనేటివి చేయొచ్చు. దట్ ఈస్ ది ఫోర్త్ యూజ్ ఆఫ్ టైమ్ సిరీస్ అనాలిసిస్. సో మీరు సింపుల్గా ఈ 4 పాయింట్స్ రాసేయచ్చు. దీన్ని ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ పాస్ట్ బిహేవియర్ అని రాసేసి ఈ పాస్ట్ బిహేవియర్ అనేది ఎలా అర్థం చేసుకుంటాం అనేది కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ప్రతిదానికి ఇలా ఒక హెడ్డింగ్ ఇచ్చేసి సబ్ హెడ్డింగ్ లాగా ఇచ్చేసి ఇది అనేది ఈ టైమ్ సిరీస్ అనాలిసిస్ పాస్ట్ బిహేవియర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా డేటాని తీసుకోండి. కరోనా డేటా తీసుకుంటే మనకి పాస్ట్ డేటా ఉందనుకోండి, మనకి 2020లో కరోనా అనేది వచ్చింది అండ్ నౌ 2024. సో అప్పట్లో కరోనా కేసెస్ ఎలా ఉండే, ఎలాంటి వారికి ఈ పాజిటివ్ వచ్చింది, సో వాట్ ఆర్ ది సిమ్టమ్స్ ఆఫ్ గెటింగ్ పాజిటివ్. సో ఈ కరోనా ఎఫెక్ట్ యొక్క సిమ్టమ్స్ అనేటివి మనకు అర్థమవుతుంది. సో దాని ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటాం, ఆ కరోనా యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఎలాంటి పీపుల్కి ఏ అటాక్ అవుతుంది అనేది తెలుసుకుంటాం కదా. దాన్ని బట్టి మనకు ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎలా దాని నుంచి బయటికి రావాలి అనే గైడ్లైన్స్ అనేది మనకు తెలిసిపోతుంది. సో ఏం చేసాం, కరోనా వచ్చిన తర్వాత ఒక 2-3 monthsకి మనకి వ్యాక్సినేషన్స్ ఇచ్చారనమాట. సో దాని ద్వారా కరోనా అనేది అందరికి ఎఫెక్ట్ కాకుండా కొంచెం స్ప్రెడ్ కాకుండా ఆగిపోయింది. మాస్క్ పెట్టుకున్నాం, శానిటైజర్ యూజ్ చేసాం, ఇలాంటివి అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం కదా పాస్ట్లో. సో ఇలా ఫిజికల్ డిస్టెన్స్ ఉండడం వల్ల కొంతవరకు కరోనాని ఆపగలిగాం. సో ఈ కరోనా యొక్క ఎఫెక్ట్ని మనం దాని యొక్క బిహేవియర్ని అర్థం చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఫ్యూచర్లో రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలో మనం పాస్ట్ డేటా నుంచి అర్థం చేసుకున్నాం అన్నమాట. సో ఇలా కనుక ప్రతి ఒక్క యూజర్స్కి కొంచెం ఎక్స్ప్లెనేషన్ రాస్తే కనుక మీకు ఈజీగా మార్క్స్ అనేటివి పడే అవకాశం ఉంటుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. Please do like, share, comment and subscribe to my channel. I hope you can understand the way of teaching. So if you have any problem with my teaching, please give me in the comment box so I can correct it and I can make sure I can give you more clearly. Thank you all.